నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జీఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నిన్ననే మనము ఎస్పీ కార్యాలయంలోకి, ఆ తర్వాతేమో బాత్రూంలోకి దూరిన ఎమ్మెల్యే గురించి మాట్లాడుకున్నాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎమ్మెల్యేలో లేకపోతే ఇంకెవరైనా నాయకులు టెన్షన్ ఉండి అనవసరంగా మీరు వేరే వేరే ఇబ్బందులు పడకండి. ఒక 20 నిమిషాలు యోగా చేసుకోండి అని మంచి సలహా ఇచ్చారు. అలాగే పనిలో పనిగా అంటే వాళ్ళ ఎమ్మెల్యే గురించే ఉద్దేశించి ఆయన పూర్తిగా చెప్పకుండా నేను మా ఎమ్మెల్యే అని ఒక మాట అనేసి వదిలేసారు అంతే. అది ఈయన గురించి అన్న సంగతి అయితే అది తెలిసిందే. అది బహిరంగ రహస్యం ఇంకా. సో, ఆయన ఇచ్చిన సలహా ఏంటి? ఇది చాలా విచిత్రమైన సలహా. యోగా చేయండి, లేకపోతే మెడిటేషన్ చేయండి అంటే, అది ఇష్టం ఉన్నోళ్ళు చేస్తారు. లేకపోతే ఇలాంటివేం పట్టించుకోనోళ్ళు ఏ పనులన్నా చేసుకుంటూనే పోతారు గానీ, ఈ సలహాలు స్వీకరిస్తారా? మామూలుగా అయితే ఇప్పటి వరకు ఇలాంటి ఏమన్నా పనులు చేశారంటే, ఇదిగో ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు గట్టి వార్నింగ్ ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళని హెచ్చరించారు అని వార్తలొస్తాయి. ఈసారి మాత్రం ఇంకా వాటిలికి వాల్యూ లేదనుకున్నారేమో, ఇలా కొత్తగా వెరైటీ సలహా ఒకటిచ్చారు. అంటే ఎక్సర్‌సైజ్ ఒకరి అంటూ. మీదైతే యాక్షన్ తీసుకుంటారు. హ్మ్. అనేక మంది ఇదే ఇట్లా పనుల్లోనే ఉంటే ఏమి యాక్షన్ తీసుకుంటారు? ఆయన హ్మ్. హెచ్చరిస్తాడు, మందలిచ్చాడు. ఇవన్నీ పోయి ఇప్పుడేమంటున్నారు ఆయన? యోగా చేయండయ్యా, మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. కోపం తగ్గుతుంది, ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. టీవీ సిరీస్ చూడొద్దండి, ఫోన్లు తగ్గించండి అని ఇలా ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేయాలి ఇప్పుడు? మనం పోయి నెతాన్యాహుకి, ఆయన ట్రంప్‌కి పోయి కొంచెం మెడిటేషన్ చేయండయ్యా బాబు, ఇరాన్ మీద బాంబులేయొద్దండి, యుద్ధం చేయొద్దండి అంటే వింటారా? హ్మ్. వినరు కదా! అదే. అంటే హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ బిహేవియరు, దీన్ని కంట్రోల్ చేసే ఒక స్పిరిచువల్ మెథడు ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి సొసైటీలో. ఎన్ని ఉన్నా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. తిట్లు, దూషణలు, క్రైమ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. మీ ఎమ్మెల్యే ఒక ఆయన ఎస్పీ కార్యాలయం మీద పోయి దాడి చేసినంత పని, గొరావు చేసినంత పని చేశాడు. మీరు దాని మీద యాక్షన్ తీసుకోవాలా? ఎమ్మెల్యేని పిలిచి మందలించడము, ఏందయ్యా ఇది పద్ధతి, దీనికి ఇట్లా చేస్తారా, వీధిని పడతారా అని ఏదో అనాలి. ఏమీ అనలేదు కదా! ఏమనకుండా మెడిటేషన్ చేయండి మీరు అంటున్నారు. హ్మ్. సరే, మీ ఎమ్మెల్యేలు కాబట్టి మెడిటేషన్ చేయండి అంటున్నారు. మరి గతంలో వైసీపీ వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు గానీ, వాళ్ళ ఏదన్నా ప్రవర్తనలో తేడా ఉన్నప్పుడు గానీ, మీరు ఎన్నెన్ని మాటలన్నారు మీరు? వీళ్ళు ఎమ్మెల్యేలా? వీళ్ళు అసలు రాజకీయ నాయకులా? వీళ్ళు బజారు రౌడీలు, వీళ్ళు ఇది అని ఎన్ని తిట్లు తిట్టారు. జోగి రమేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకు పోయినప్పుడు మీరు ఆ మాట అనాల్సింటిరి. అయ్యా రమేష్ గారు, ఎందుకు అట్లా ఫ్రస్ట్రేట్ అవుతారు? కాసేపు మెడిటేషన్ చేయండి, కొంచెం కూల్ అవుతారు అని అనలేదు కదా మీరు. హ్మ్. మీ వాళ్ళు బండబూతులు తిట్టారు కదా వైసీపీ వాళ్ళని. ఇప్పటికీ తిడుతూ ఉన్నారు కదా అనేక మందిని. మరి మీ వాళ్ళకి అది కూడా చెప్పాలి కదా! మీరు మెడిటేషన్ చేయడా, ఎందుకు మాట్లాడతారు, ఎందుకు తిడతారని. మెడిటేషన్లు, ధ్యానాలు ఇవన్నీ నార్మల్‌గా మంచి మనిషికి మంచి సలహాలే గానీ, ఒక పని జరిగినప్పుడు దానికి మెడిటేషను, ధ్యానము ఇలా ముడిపెట్టడం కరెక్ట్ కాదు. హ్మ్. మీ ఎమ్మెల్యే ఒక ఆయన బూతులు తిట్టాడంటే మెడిటేషన్ చేయమంటే, ఇంక మీరు ముఖ్యమంత్రి కదా! మీరు ఏం చర్యలు తీసుకోవాలి? అందరికీ ఇదే సలహాలు ఇస్తారా మీరు? ఒక వైసీపీలో ఒకతను క్రైమ్ చేశాడనుకోండి, అతనికి ఇదే సలహా ఇస్తారా? ఏమయ్యా, మెడిటేషన్ చేయొచ్చు కదా! ఎందుకు చేసావు ఈ పని అనలేరు కదా! వాడిని తీసుకొని జైల్లో ఎయండి అంటారు. హ్మ్. మరి మీ పార్టీ వాళ్ళకొచ్చేసరికి ఒక న్యాయము, ఒక పద్ధతి. అదే ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఆ పనులు చేస్తే వాళ్ళకు ఒక పద్ధతి. ఎట్లా అయితుందది? హ్మ్. ప్రభుత్వ అధికారి తప్పు చేశాడు అంటే అతని మీద చర్య ఉండాలి. ఇప్పుడేంటి ప్రభుత్వ అధికారి ఆయన చెప్పిన సిఫార్సు మేరకు అదేదో నియమించలేదు. దానికి కారణాలుంటే ఇంటర్నల్‌గా ఆళ్ళకే తెలుసు ఆ విషయాలు. అది జరగట్లేదు అంటే మీరు మ ఒక పద్ధతిగా ఎలా జరగాలి అనే దాని గురించి ఆలోచించడం మానేసి ఆయనెళ్ళి ఏదో అసలు నిజంగానే ఇది వీధి రౌడీ దీనికి సిమిలర్‌గా ఆయన బిహేవియర్ ఉంది. ఎందుకంటే అలా వెళ్ళి ఆయన అలిగాడు అని ఆయన, ఈయన అలిగి డోరేసుకున్నాడని ఈయన. అంటే ఇద్దరు అలిగారిక్కడ. విషయం ఏంటంటే ఇద్దరు అలిగారంటున్నారు. అంటే దీనివల్ల జనంలోకి ఏం మెసేజ్ పోయింది? హ్మ్. మీరేదో క్రమశిక్షణ అది ఇది ఏదేదో చెప్తుంటారు కదా! విలువలు, క్రమశిక్షణ అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రతి మీటింగ్‌లోనూ ఏదో చెప్తూ ఉంటారు. మరి మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మీ ఎమ్మెల్యేలు ఒక సంస్థానాల్లాగా గీతలు గీసుకొని, ఏర్పాట్లు చేసుకొని, ప్రతి నియామకము, ప్రతి వ్యాపారము, ప్రతి చోట మొన్న ఆళ్ళగడ్డలో ఏం జరిగింది? చికెన్ బిజినెస్‌కు సంబంధించి అది చికెన్ గొడవ అది పాతది. అదేంటి మన టీవీ కేబుల్ నెట్‌వర్క్ మీద ఆయన సుబ్బారెడ్డి గారు ఒక వీడియో ఉంది. దీనికంటే దోపిడీ దొంగలుగా మారేది మేలు గదా! మీరు ఇట్లా దోచుకునే దానికంటే అనే లెవెల్‌లో ఎమ్మెల్యేని దూషించాడు. సరే, అది వ్యాపార తగాదాలు అనుకున్నాం. ప్రతి చోట నడుస్తా ఉంది గదా ఇది. ప్రతి చోట గూడా మీ ఎమ్మెల్యేలు, అనేక మంది ఎమ్మెల్యేలు అనేక విషయాల్లో ఇలా పార్టిసిపేట్ చేసి అవినీతి, ఇసుక, ఆ దందా, ఈ దందా అని లిక్కర్ షాపులన్నీ మీవే గదా! మెజారిటీ లిక్కర్ షాపులు ఎవరివి? తెలుగుదేశం నాయకులువో లేదా బినామీలవే గదా!
అవన్నీ ఏమీ తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారు ఉండరు కదా. ఆయనకి ఎంత వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలియకుండా ఉండేంతగా ఏం ఉంటారు కదా ముఖ్యమంత్రి గారు. అంటే ఆయన తెలిసే వదిలేస్తున్నారు. కానీ ఇంక వీళ్ళని మనం కంట్రోల్ చేయలేము, వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళని ఎంతమందినైనా మనం కంట్రోల్ చేయగలము, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, నేరుగా ఎవరినో నలుగురిని సస్పెండ్ చేశారు అనుకోండి. ఊరికి అంటున్నా, మొన్న కూడా అన్నారు కదా, వీళ్ళు లిస్ట్ అవుట్ చేశాను, వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాను అని. ఈ మధ్య కూడా రీసెంట్గా కూడా పార్టీ మీటింగ్లో అన్నారు కదా. ఎవరి మీద చర్య తీసుకున్నారో ఒక పేరు చెప్పండి. ఒక్క పేరు కూడా చెప్పలేము. ఒక్కరి మీద కూడా ఆయన ఏ చర్య తీసుకోరు. ఈ 2 ఏళ్లలో వైసీపీ కంటే 4 ఆకులు ఎక్కువ చదువుతున్నారు వీళ్ళు. అప్పుడంతా మీరంతా అన్నారు కదా, వీళ్ళు నోటి దురుసు, ఆ దురుసు, ఈ దురుసు, వీళ్ళకి మంచి లేదు, మర్యాద లేదని. ఇప్పుడు ఇది కదా జరుగుతూ ఉంది. ఇలా వైసీపీ హయాంలో కూడా ఒక ఎమ్మెల్యే ఇలాగే పోయి ఒక కార్యాలయం మీద దాడి చేసినంత పని చేస్తే అప్పుడు కూడా మీరు ఇదే అనేవాళ్ళ. చంద్రబాబు నాయుడు గారు ఏదో పోనీ వదిలేండి, ఆ పాపం ఆయనకి మెడిటేషన్ చేసుకుని సలహా ఇవ్వండి అని అనరు కదా, దుమ్మెత్తి పోస్తారు కదా. అవును. ఇప్పుడు అధికారులు లేకపోతే వీళ్ళంతా వాళ్ళ ప్రతిభా పాఠవాలతో లేకపోతే వాళ్ళు చదువుకున్న ఆ అర్హతలు సాధించి ఆ పొజిషన్లో ఉన్నారు. అది ఏ స్థాయి అయినా కానీ, ఎస్పీ స్థాయి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. వీళ్ళకే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే అర్హత సాధించే స్థానాల్లో ఉన్న వాళ్ళ మీదే ప్రెషర్లు లేకపోతే వాళ్ళ మీదే వీళ్ళ దౌర్జన్యాలు కనిపిస్తే అది ఎవరైనా కానీ సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇంక వాళ్ళని ఏ రకంగా దోచుకుంటారు? సామాన్య ప్రజలకు ఏం జరుగుతుందని చెప్పండి నాకు. మీరు చాలా విషయాలు చెప్పారు కదా, వాట్సాప్లో ఈ సర్వీసులు పెట్టాము, మేము అది చేస్తాము, ఇది చేస్తాము, మీకు అన్నీ మీకు ఇంటికి అనుకూలంగా జరిగిపోతున్నాయి అంటున్నారు కదా. ఏ ప్రభుత్వ ఆఫీసులో, ఎన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో డబ్బులు ఇవ్వకుండా పనులు చేస్తున్నారు, జరుగుతున్నాయి చెప్పండి చూద్దాం. ఏ ప్రభుత్వంలో అంటే ఏ కార్యాలయంలో ఉన్న కీలకమైన వ్యక్తి నేరుగా ఎమ్మెల్యే సిఫార్సుతోనో ఎంపీగో సిఫార్సుతోనో బదిలీ కాకుండా అక్కడే పోస్టింగ్ ఉండడానికి ఎంతెంత డబ్బులు ఇస్తున్నారు అవి కూడా లెక్కలు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. డబ్బులు లేకుండా ఏ పనైనా జరుగుతూ ఉంది, ఏమీ జరగడం లేదు. యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, సిస్టమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, ఏమీ తేడా లేదు. ఎప్పుడు ఏ ప్రభుత్వాలు మారినా డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. సామాన్యులకు కూడా ఆ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. ఏదో లేబ్బా రూపాయి ఇచ్చేసి పని చేసుకొని పోదాం అనే మూడ్లో ఉన్నారు. వాళ్ళు ఏమీ భ్రమంలో ఏమీ లేరు. మనకేదో అన్నీ ఆన్లైన్ వచ్చేసింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసింది. ఏముంది ఆన్లైన్? ఏమీ లేదు. మీరు ఊరికి ఆన్లైన్ అంటున్నారు. ఏదో ఒక డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకొని పోయి ఆన్లైన్లో అంటే చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ మీరు దాంట్లో ఎంటర్ అయిన తర్వాత కాంప్లికేటెడ్గా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో డబ్బులు ఇవ్వకుండా ఎవరు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు చెప్పండి చూద్దాం. అంటే ఎన్ని పేర్లైనా చెప్పచ్చు, ఎన్ని ఆఫీసులు అయినా చెప్పచ్చు. అది వాస్తవం. అది మీకు తెలియదా వాస్తవాలు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏ కార్యాలయంలో ప్రజలకు స్వేచ్ఛగా ఏమీ రూపాయి లంచం ఇవ్వకుండా పనులు జరుగుతున్నాయని చెప్పమని చూద్దాం. ఏమి లేదు, అన్ని సిస్టమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే ఆయనకి ఇంకా ఏవో భ్రమలు ఉన్నాయి. అట్లా భ్రమలు ఉన్నాయా లేకపోతే ఆయన దాన్ని నమ్ముతారా లేదా నమ్మిస్తారో మనకు తెలియదు, కానీ ఇట్లా చెప్తూ ఉంటారు ఆయన. లేదంటే రేపు పొద్దున యోగా క్లాసుల్లాగా 200 కోట్లు ఖర్చు పెట్టి అందరికీ మెడిటేషన్ క్లాసులు కూడా పెట్టిస్తారు ఆయన. రాష్ట్రం అంతా మెడిటేషన్ చేయండి అని ఒక రోజు పెట్టేసి రాష్ట్రం అంతా మెడిటేషన్ క్లాసులు పెట్టి ఆ గురువుని ఈ గురువుని పిలిపించేసి ఒక 100-200 కోట్ల ప్రభుత్వ డబ్బుని ఖర్చు పెట్టినా మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. దానివల్ల మెడిటేషన్లు ధ్యానం వల్ల సొసైటీ మొత్తం క్లీన్ అయిపోయి అందరి ఎమోషన్లు కంట్రోల్ అయిపోతాయంటే దానికి మించిన అమాయకత్వం ఉంటుందా? అది ఎవరికి వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం. అది సొసైటీ అట్లా శుభ్రమయ్యేటట్టుంటే పోలీస్ శాఖలు, ఈ శాఖలు, ఇన్ని శాఖలు ఎందుకు? గవర్నమెంట్ ఎందుకు? అసలు ఎవడికి వాడు నియమబద్ధంగా జీవించడం మొదలు పెడితే ప్రభుత్వాలు ఎందుకు చెప్పండి? చట్టాలు, ప్రభుత్వాలు, కోర్టులు ఇవన్నీ ఎందుకు? అట్లా ఉండరనే కదా మనుషులు ఇన్ని పెట్టుకుని ఉండేది సిస్టమ్స్. అదే ఒకప్పుడు భారతీయుడో లేకపోతే అపరిచితుడో ఈ సినిమాలు వచ్చిన కాలాలు ఏంటి శిక్షలు ఎట్లా వేశారు అంటే వీళ్ళు మామూలుగా మారరు, ఇలాంటి పనులు ఏమైనా చేసేవాళ్ళని పెద్ద పెద్ద శిక్షలు. అక్కడ అందులో సొంత కొడుకునే చంపే పరిస్థితి. తర్వాత ఏమో ఎవరైనా కానీ ఎట్లాంటి శిక్షలు, ఎంత దారుణమైన శిక్షలు వేస్తే కానీ వీళ్ళు మారరు అనేది అందులో చూపించారు. ఇక్కడ బయట ఏంటంటే సింపుల్గా మీరు యోగా చేయండి, మెడిటేషన్ చేయండి అంటే ఓకే ఓకే మేము ఈ చేయంగానే మారిపోతాం, మేము మంచిగా అయిపోతాం అంటారా? ఇంకా 3 ఏళ్ళలో చాలా చూస్తాం మనము. తెలుగుదేశం నాయకులు ఇంకా చాలా చాలా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఇదిగో అని మందలిచ్చే ఇది అంటూ ఉంటారు, హెచ్చరిస్తాను మందలిస్తాను అంటూ ఉంటారు. బహుశా 29 నాటికి దీంట్లో సగం మందిని ఆయన మారుస్తాడేమో కూడా తెలియదు. మార్చకపోతే డేంజర్ ఆయనకి.
సరే మామూలుగా నా చిన్నప్పటి నుంచి వింటున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఆ పదానికి మీనింగ్ తెలియని టైంలో నేను అట్లాంటివి విన్నాను ఆయన గురించి. మరి ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆయన నాయకుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. లేకపోతే సిస్టమ్‌ని సెట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే సిస్టమ్ ఎందుకంటున్నాను గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటే అధికారులతోనో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల చేతనో కరెక్ట్ పని చేయించుకోవాలి అంటేనేమో ఆయనకే ఇష్టం లేదు. ప్రభుత్వ సంస్థలేవి సరిగ్గా పనిచేయరు. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయరని అన్నీ ప్రైవేట్‌లకి ఇస్తారు. ఇక్కడేమో నాయకులు పోనీ ఆయన కంట్రోల్‌లో ఉంటారా? ఆయన పార్టీలో వాళ్ళంటే వాళ్ళుండరు. మరి ఎక్కడ ఏది జరుగుతుంది అసలు? అంటే ఒక చంద్రబాబు పద్ధతిలో. నాయుడు గారికి మీరు చెప్పినట్టు గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, అంతకు ముందున్న వాళ్ళంతా లో ప్రొఫైల్‌లో ఉండేవాళ్ళు. హ్మ్. దీన్ని ఒక పబ్లిసిటీగా చేసుకోవాలి అనే ఉద్దేశ్యం వాళ్ళకి లేదు. వాళ్ళకి తెలీదు కూడా. ఎన్టీ రామారావు గారి కంటే ముందున్నటువంటి వాళ్ళందరూ లిస్టు తీసుకుంటే మనం అంజయ్య గారు, చెన్నారెడ్డి గారు, ఇలా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా ఏమిటంటే ముఖ్యమంత్రులుగా వాళ్ళు పెద్దగా అంటే ఏమిటి ప్రచారాన్ని కోరుకునేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పరిస్థితులు ఏమిటంటే, ఆయన నేపథ్యం ఏమిటంటే, ఎన్టీ రామారావు గారి నుంచే పార్టీ తీసుకోవడం వల్ల ఎన్టీ రామారావు గారిని మరిపించే అంత వ్యవహార దక్షుడు, పరిపాలనా దక్షుడు అని అనిపించుకోవడం ఆయనకు చాలా అవసరమైంది. అందుకని నిరంతరం అంతకు ముందు లేని ఏవో జన్మభూమిని అవని ఇవని అధికారులతో రోజు వీడియోలు లేవు ఆ రోజుల్లో. టెలికాన్ఫరెన్స్లని, మీటింగ్లని ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి ఆ ఊర్లో, ఈ ఊర్లో, ఏ ఊర్లో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటే బా ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడూ చూడలేదు అనే ఒక మూడ్ క్రియేట్ చేశాడు ఆయన. దాంతో ఆయనకు ఆ పేరు అలా కంటిన్యూ అయింది. పరిపాలనా దక్షుడైతే మళ్ళీ నెక్స్ట్ టైం ఎందుకు ఓడిపోతున్నాడు ఆయన? నిజమే మంచి పరిపాలనా దక్షుడై అద్భుతంగా ఆయన చేస్తున్నాడు. కానీ రిపీటెడ్గా ఎందుకు ఆయన గెలిపించారు జనము? ఎందుకు ఇన్నిసార్లు ఓడిపోయాడు? దానికి ఆయన అభిమానులు అనొచ్చు, ఇన్నిసార్లు గెలిచాడు కదా అని కూడా అనొచ్చు. కానీ 1994 ఎన్టీ రామారావు గారు ఇది గెలుపు అనుకుంటే 99లో తర్వాత ఈయన వచ్చాడు. అంటే ఈయన చూసే ఓటేసినారు అనుకున్నా టెక్నికల్గా ఈ 94లో గెలిచింది ఎన్టీఆర్ గారు. 99 తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఆయన రిపీటెడ్గా గెలిచాడు. ఎందుకు గెలవలేదంటే ఏదో సంథింగ్ ఆయన మాటలు ఎక్కువ చెప్తాడు, విషయం తక్కువ ఉంటుంది అనేది ప్రజలు ఎందుకో గ్రహిస్తారు. అదేమిటో మరి నాకు కూడా తెలియదు. మరి 29లో ఆయన ఏమన్నా మారుస్తాడేమో రికార్డుని తెలియదు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.